ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల జనాభాకు శుభోదయం. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాలో పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల జడ్పీటీ స్థానానికి జరిగిన ఎన్నిక గురించి అందరికీ అర్థమయ్యే విధంగా వివరించాలని ఈ వీడియో చేస్తున్నా. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, కొంతమంది వైసీపీ నాయకులు మరియు వాళ్ళకి సంబంధించిన యూట్యూబ్ ఛానళ్ళు ప్రజాస్వామ్యంలో ఎన్నిక జరగలేదు, స్వేచ్ఛగా ఎన్నిక జరగలేదు అని చెప్తున్నారు. ఎందుకు ఆ విషయాన్ని వాళ్ళు చెప్తున్నారంటే, నిజమే, వాళ్ళకి తెలిసిందేంటి, రాజారెడ్డి రాజ్యాంగం, రాజారెడ్డి ప్రజాస్వామ్యం. రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఏంటి? ఎలక్షన్లో ఎవరు నామినేషన్ వేయకూడదు, ఒక పార్టీ నామినేషన్ వేయాలి, ఆ పార్టీ వైసీపీ పార్టీ, వాళ్ళే ఏకగ్రీవం అని చెప్పుకోవాలి. ఇది రాజారెడ్డి రాజ్యాంగంలో ఉన్న ప్రజాస్వామ్యం. ఈరోజు ఏమవుతుంది, భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం అమలైంది. భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ఒక ఎలక్షన్ జరిగితే ఆ ఎలక్షన్లో అన్ని పార్టీలు పార్టిసిపేషన్ చేసే స్వేచ్ఛ కలిగించడం. ఎందుకంటే ఈరోజు పులివెందుల జడ్పీటీ స్థానానికి 11 మంది నామినేషన్ వేయడం జరిగింది. ఎందుకు? వాళ్ళకి భారత రాజ్యాంగంలో ఉన్న 326 ఆర్టికల్ ప్రకారం ఓటు హక్కు కలిగి ఉండడం వల్ల ఈరోజు వాళ్ళు నామినేషన్ వేసి వారి యొక్క అభిప్రాయాన్ని ప్రజల మధ్యకి తీసుకువెళ్ళి మాకు ఓటు వేయండి అని అడిగి స్వేచ్ఛ కలిగింది. ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యం గురించి వైసీపీ నాయకులకు తెలియదు. ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే, గత 30 సంవత్సరాల నుంచి అక్కడ ఎన్నికే లేదు. ప్రతిసారి ఎవరైనా నామినేషన్ వేయడానికి వెళ్ళారనుకో, వాళ్ళు భయపెట్టడం, లేదంటే వాళ్ళు కిడ్నాప్ చేయడం, లేదంటే ఏదో ఒక విధంగా ఏదో ఒకటి ఆశ చూపడం, వాళ్ళని నామినేషన్ వేయకన్నా అడ్డుపడడం. ఇది భారత రాజ్యాంగంలో ఉన్న ప్రజాస్వామ్యం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగం అక్కడ అమలయ్యేది. ఈరోజు ఏమైంది? ధైర్యంగా వారి యొక్క హక్కును వినియోగించుకొని నామినేషన్ వేసి వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల దగ్గర ఇంటింటికి వెళ్ళి మాకు ఓటు వేయండి, మీకు అభివృద్ధి చేస్తామని వాళ్ళ అభిప్రాయం చెప్పడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యం గురించి వైసీపీ నాయకులకి తెలియక, ఎందుకు తెలియదంటే, గత సంవత్సరం అంటే వైసీపీ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు కుప్పం నియోజకవర్గంలో వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగాన్ని కుప్పంలో కూడా అమలు చేశారు. ప్రజాస్వామ్యం అంటే ఏంటి తెలుసా? ఆ ప్రాంతంలో చెందిన ఓటర్లే కాకుండా, మన రాష్ట్రానికి చెందిన ఓటర్లే కాకుండా, ఆ పక్కనే చెన్నై రాష్ట్రానికి చెందిన ప్రజలు ఓటర్లుగా కుప్పం నియోజకవర్గంలో కుప్పం మున్సిపాలిటీలో చేర్చి వాళ్ళతో ఓటు వేయించి అన్యాయంగా కుప్పం మున్సిపాలిటీని గెలుచుకోవడం. ఇది రాజారెడ్డి రాజ్యాంగంలో ఉన్న ప్రజాస్వామ్యం. అందుకే ఈరోజు భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో ఎన్నిక జరుగుతుంది కనుక పులివెందుల ప్రజలే ఈరోజు వైసీపీ పార్టీకి గుణపాఠం చెప్పబోతున్నారు. ఆ రోజు మీరు కుప్పం మున్సిపాలిటీని అన్యాయంగా మీ వశం చేసుకున్నారు. ఈరోజు న్యాయంగా మేము ఓటేసి పులివెందుల జడ్పీటీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీకి గొప్ప చెప్తామని శబ్దం చేసి ఈరోజు ఎప్పుడు ప్రజాస్వామ్యంలో ఎన్నిక జరిగితే ఆ రోజు పులివెందులు ఉన్న ప్రజలందరూ ఎలక్షన్లో పార్టిసిపేషన్ చేసి ఎండ్ అయిన వాన్ అయిన లైన్లో ఉండి ఓటు వేసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఘన విజయం సాధించబోతున్నారు. అందరూ అడుగుతున్నారు, తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా? 200% గెలుస్తుంది. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, అసలు మనం పులివెందుల్లో 11 మంది నామినేషన్ వేయడమే తెలుగుదేశం పార్టీ సాధించిన మొదటి విజయం. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడమే రెండో విజయం. మూడో విజయం వస్తుంది ఎప్పుడు? 14వ తేదీని సాయంత్రం 1 గంట అయ్యేసరికి తెలుగుదేశం పార్టీ రికార్డ్ బ్రేక్ చేయబోతుంది. ఆ రికార్డ్ తెలుసా? గత 30 సంవత్సరాల్లో గెలవని పులివెందుల వైసీపీ స్థానాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ వశం చేసుకుంటుంది. ఇదే తెలుగుదేశం పార్టీ సాధించిన అతిపెద్ద విజయం. ఇది జీవితకాలం, ఎల్లకాలం ఉండిపోయే విధంగా అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అక్కడ విజయం సాధించబోతుంది. ఇదే తెలుగుదేశం పార్టీ జీవిత చరిత్రలో నిలిచిపోయే విజయం. అది కడపకు చెందిన ప్రజలు, ఓటర్లు తెలుగుదేశం పార్టీకి ఇస్తున్న మహా పెద్ద గిఫ్ట్. తెలుగుదేశం పార్టీకి చెందిన జడ్పీటీసీ క్యాండిడేట్ విజయం సాధించడం.